ఎవరెవరికి భార్య మార్త వాళ్ళ ఇంటికి చేస్తుందా వెళ్ళి ఉన్నారు. అయితే మార్త గారు ఏం చేస్తారండి? అనేకమైన పనులు పెట్టుకున్నారు. ఎందుకంటే తన కుటుంబం కోసం పెట్టుకోలేదు, తన బంధువుల కోసం పెట్టుకోలేదు, బిడ్డల కోసం లేకపోతే స్నేహితుల కోసం పెట్టుకోలేదు. కానీ తన పనులన్నీ ఎవరి కోసం పెట్టుకుందంటే వస్తున్నారు. ఆయనకి చక్కగా అన్ని చక్కని మంచి వంటలు చేసి చక్కగా ఆహారాన్ని సిద్ధపరిచి ఆయన్ని సంతోషపరిచి నేను సంతరించాలనే ఉద్దేశంతో ఆమె చేసేది అనేక పనులను ఆమె పెట్టుకుంది. ఎందుకంటే ఆయన్ని సంతోష పెట్టాలని, దేవుడి కోసం నేను ప్రయాసపడుతున్నాను కదా, ఇంతగా నేను కష్టపడి నేను ఇంటి పనులు ఇంత చక్కటి ఆహారాన్ని నేను సిద్ధపరచడం వల్ల దేవుడు ఆహారాన్ని తీసుకుని సంతోషిస్తాడు, చక్కటి ఆశీర్వాదం మాటిస్తాడనే ఆశతో ఏం చేసిందంటే అనేకమైన పనులు పెట్టుకుంది. కానీ మరియా ఏం చేసిందండి? యేసయ్య వచ్చి కూర్చోగానే ఆయన పాదముల ఎదుట మరియా ఆలోచనలు, ఆయనకి ఏమి చేయాలన్న ఆలోచన లేదు. ఏమి చేయాలి, ఏమి సిద్ధపరచాలి, ఆయన ఏ విధంగా సంతోషపరచాలి, ఇలాంటి ఏ ఆలోచనలకు మరియకు రాలేదు. కానీ మరియా ఆలోచన ఏంటంటే ఆయన పాదాల ఎదుట కూర్చుంటే చాలు, ఆయన పాదాల ఎదుట కూర్చుని ఆయన మాట వింటే నాకు చాలు, అది నాకు శ్రేష్టమైనది అనేసి ఆలోచించింది. గుర్తించింది ఆయన సంతోష పెట్టాలని కానీ, ఆయన కోసం ఏమేమో సిద్ధపరచాలని కానీ, ఏమేమో తలపులు కలిగి అయితే మార్త అంటుంది, అనేకమైన పనులకు శ్రమ పడుతూ ఉండగా, అయ్యా నేను ఎంత పనులు ఎంతగా నేను శ్రమ పడుతున్నాను కదా, నా సహోదరుడు వచ్చి కొంచెం నాకు సాయం చేస్తే కొంచెం నా శ్రమ కొంచెము తక్కువ అవుతుంది కదా, కొంచెం రావట్లేదు నా సహోదరి అంటే దేవుడనే చెప్పిన మాట ఏంటి? మార్త అనేకమైన పనులను పెట్టుకున్నావు, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నదే. ఉత్తమమైనది ఏర్పరచుకుంది, అది ఆమె దగ్గర నుండి ఎన్నడూ ఏం చేయబడుతుంది? తీసివేయబడదు. కానీ మరియా ఎంతగానో ప్రయాసపడుతుంది, ఎంతగానో లేకపోతే దేవుని కోసం నేనేమి చేయాలి, ఆయన ఎలా సంతోష పెట్టాలి, ఆయన ఏ విధంగా ఆనందపరచాలి, ఆయన ఏ విధంగా నేను తృప్తి పరచాలని ఉద్దేశంతో ఎంతగానో ఆమె చేస్తుంది, ప్రయాసపడుతుంది. కానీ దేవుని దృష్టిలో ఆ ప్రయాస కోసం ఏమన్నా తెలుసా? అది తీసివేయబడే ప్రయాస. మరియా యొక్క ప్రయాస అది ఎన్నడూ కూడా ఏం చేయబడదు, తీసివేయబడదు. మన భక్తి జీవితాల్లో దేవుని కోసమే కదా మేము చేస్తున్నాము, దేవుని కోసమే కదా మేము ప్రయాసపడుతున్నాము. మేమేం చేసినా దేవుని మాట ప్రకారంగానే దేవుని కోసమే కదా ప్రయాసపడుతున్నామని 28వ ఉంటుంది. ఇశ్రాయేలు నువ్వు నా మాట వినని ఎడల నీకు ఎంత మేలు అనేసని నీ స్వచ్ఛంద ఆలోచన బట్టి నువ్వేం చేస్తున్నావు, నడుచుకుంటున్నామని చెప్తున్నాడు. నిజమే, మనము కూడా చేస్తున్న చాలా పనులు, చాలా ఉద్దేశాలు, చాలా క్రియలు మనము కూడా చేస్తున్నాయి. ఏంటంటే ఇవి దేవుని కోసమే కదా, దేవుడు చెప్పిన మాట కోసమే కదా, మనం లోక సంబంధంగా ఏమీ చేయట్లేదు కదా, దేవుని కోసమే కదా మేము ప్రయాసపడుతున్నాము అంటే దేవుడు అంటున్నమాట, ఎంతగానో ప్రయాసమైనా ఎంతగా చేసినా కానీ అది నీ యొక్క నుండి ఒక రోజు ఏం చేయబడుతుంది, తీసివేయబడుతుంది. ఒకవేళ నేను ఎంతగా ప్రయాసపడుతున్నానని మనం సంతోషించవచ్చు, కానీ మనం చేస్తున్న దాని వల్ల ఆయన మాత్రం కూడా ఏం చేయట్లేదు, సంతోషించడం అనేది. దేని ద్వారా సంతోషిస్తున్నారంటే ఉత్తమమైనది మనం ఏర్పరచుకోవడం వల్ల సంతోషిస్తున్నారు. అది ఎన్నడూ మన ఎదురు తీసివేయబడదు. ఆయన శక్తితో మనం నింపబడితే ఆయన పాదాల యొక్క కూర్చుని ఆయన చేతనం నుండి ఆయన పాదాల యొక్క ప్రార్థన చేస్తూ ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని పొందుకుంటూ ఒక శ్రేష్టమైన వారిగా మారుతూ ఒక పరిశుద్ధ అలంకారంలో పరిశుద్ధత మనలో ఉంటే అది మనలో నుండి ఎన్నడూ కూడా ఏం చేయబడింది, తీసివేయబడదు. ఈ లోక రీతిగా ఎంతగా ప్రయాసపడినా కానీ ఒక దినాన్ని అది మన ఎదురు ఏం చేయబడుతుంది, తీసివేయబడుతుంది. మన ఎదురు
వాటి కోసం మనం ప్రయాసపడక ఉత్తమమైనది, శ్రేష్టమైనది మన యొక్క నుండి ఎన్నడూ తీసివేయబడి ఆ శ్రేష్టమైన శక్తి కోసము, ఆ పరిశుద్ధత కోసము, ఆ ప్రభావం కోసము, ఆయన కృప కోసము, ఆయన పాదాల యొక్క కూర్చున్నప్పుడు మరియా గారు ఏ విధంగా పొందుకున్నారో మనము కూడా అట్టి ప్రత్యేకతను, ఆ పరిశుద్ధతను ఎన్నడూ తీసివేయబడలేని శక్తిని మనము కూడా పొందుకుంటాము. కానీ ఈ దినాలలో మన భక్తి జీవితాలలో ఆయన పాదాలు ఏదో చాలు, ఆయన ఏదో చాలు, ఆయన ఏదో మన కళ్ళే కాకుండా ఏదో ఒక దినాన్ని మనం కనిపిస్తాడు. ఆయన కృపను పొందుకుంటాము. ఆ ప్రత్యేకత మనలోకి వస్తుందన్న ఆ లోతుల తక్కువ ఉంటుంది. కానీ ఎలా అయితే మన ప్రయాసం తగ్గుతుంది, అలా ఎలా అనేసి ఏదో విధంగా ప్రయాసాలు పడుతున్నాము. కానీ ఆ ప్రయాసాల వల్ల మాత్రం మనకి మాత్రము ప్రయోజనం లేదు. ఆ ప్రయాస ద్వారా దేవుడు మనల్ని సంతోషించడు. నమస్కారం. హల్లెలూయా. ఆయనకు ఇష్టం లేదు, లేకపోతే మన యొక్క ఉత్తమమైనది కానిది దేవుని కోసమైనా మన కోసమైనా ఏ విధంగా ఈ యొక్క సమానమైనది దేని కోసం మనం ప్రయాసపడుతున్నాం, ఒకటి నాలుగు అది తీసివేయబడుతుంది. నమస్కారం. హల్లెలూయా. తీసివేయబడి ఆయన శక్తి కోసం మనం ప్రయాసపడతాం. తీసివేయబడి ఆయన కృప, తీసివేయబడి ఆయన పరిశుద్ధత, తీసివేయబడి ఆయన ప్రత్యేకత, ఆయన ఏమైతే చెప్పి ఉన్నాడో ఆయన కృపలో వాటన్నిటి కోసం మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. వాటి కోసం ఆయన పాదాలు మనం ఏం చేయాలి? పట్టుకోవాలండి. మరియా గారు ఆయన పాదాల యొక్క కూర్చుంది, ఉత్తమమైనది పొందుకుంది, ఆయన శక్తిని పొందుకుంది, ఆయన మాటను పొందుకుంది, ఆయన మాట ఆమెలో ఉండి జీవింపజేస్తుంది, ఆయన ప్రభావంతో శ్రేష్టమైన దారిగా ఉంది. కాబట్టి ఆమెలో నుంచి ఆ జన్మిడలు కూడా తీసివేయబడలేదు. దేవుని నమస్కారం. హల్లెలూయా.
దీన్ని బట్టి ఏం చేసేదైనా సంతోషించి అన్నారు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఆమె యేసయ్య పాదాలు పట్టుకుంటే చాలు, ఆయన పాదాలు పట్టుకుంటే నా సమస్త పాపము, నా సమస్త దోషము, నా స్థితి అంతా మార్చబడుతుందని ఏం చేసింది? ఆయన పాదాలు పట్టుకోవడానికి ప్రయాసపడింది. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడో యేసయ్య, ఎవరు బయటికి వెళ్తున్నాడో అని తెలుసుకుంది. సీమోను ఇంటికి వస్తున్నాడని వర్తమానం తెలుసుకుని ఆ ఇంటికి వచ్చింది. దేవుని స్తోత్రము, హల్లెలూయా. మార్చవలే సీమోను గారు కూడా ఎంతగానో ప్రయాసపడ్డారు. కానీ తనని బట్టి, తన ప్రయాసను బట్టి యేసయ్య సంతోషించలేదు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది మన ఎదురు తీసివేయబడదో అలాంటి శక్తిని ఈ పాపాత్మరాలన్నీ కూడా ఏం చేసింది? దేవుని పొందుకుంది. దేవుని స్తోత్రము, హల్లెలూయా. సాధారణానికి తన పాపములన్నీ తొలగిపోయి తన స్థితి అంతా ఏం చేయబడింది? మార్చబడింది. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఒకవేళ సీమోను గారి వలె తను ప్రయాసపడితే తన పాపములన్నీ తొలగిపోయింది కాదేమో, తన స్థితి మార్చబడి ఉండేది కాదేమో. కానీ తన పాదాలు పట్టుకుంటే చాలు, యేసయ్య చెంతకు వెళితే చాలు, నా స్థితి మారుతుంది. ఈ లోకం ఎట్టినా నేనెంతగా ప్రయాసపడ్డా కానీ ఆ ప్రయాసంతా వ్యర్థము. కానీ యేసయ్య ఎదురు వెళితేనే నా సమస్యలను మార్చబడుతుందని ఆమె తెలుసుకుని యేసయ్య పాదాల చెంత ఆమె చేరింది. దేవుని స్తోత్రము, హల్లెలూయా. నిజమే, మన బ్రతుకులలో ఏవేవో ప్రయాసలు, ఏవేవో ఆశలతో మనము కూడా ఏం చేస్తున్నామంటే ప్రయాసపడుతుంటే అది ఒక దినాన్ని మన ఎక్కడ ఏం చేయబడుతుంది? తీసివేయబడుతుంది. అది మనకు శ్రేష్టమైనది కాదు, నిత్యము మనతో ఉండేది కాదు, నిత్యము సంతోషమైనది కాదు, నిత్యము ఆనందమైనది కాదు, నిత్యము శ్రేష్టమైనది కాదు. కానీ మన దేవుని యెహోవా పాదాల చెంత ఉంటే నిత్యము ఆయన కృపణిస్తాడు. నీ పరిస్థితి ఆయన పాదాల చెంత కూర్చుని ఆయన యొక్క కూర్చొని మనం మొరపెడుతూ, అయ్యా నీ సహాయం నాకు దయచేవా, నీ ప్రత్యేకత నాకు దయచేవా. ఈ లోకంలో ఏమీ లేకపోయినా ఆ పరిస్థితుల్లో నేను జీవించాలి. ఒక ప్రత్యేకతను నీ శక్తితోనూ నీ ప్రభావంతోనూ నేను నింపబడాలి అని ఆయన పాదాలు పట్టుకుంటే మనలకు కూడా మరియాకు ఇచ్చిన ప్రత్యేకత, పాపాత్మరాలకు ఇచ్చిన ప్రత్యేకత దేవుని యెహోవా మన జీవితాలలోకి ఇచ్చి ఎన్నడూ తీసివేయని శ్రేష్టతతో దేవుడు మనలందరినీ కూడా ఏం చేస్తాడని నింపుతాడు. కాబట్టి మనము కోరుకోవలసినది, మన యొద్ద నుండి తీసివేయబడుతున్న వాటి కోసం, మన యొద్ద నుండి తీసివేయబడుతున్న వాటి పైన ప్రయాసపడుతున్నామా? ఎన్నడూ తీసివేయబడింది ఆయన కృప కోసము, ఆయన ప్రత్యేకత కోసము, ఆయన శ్రేష్టత కోసము ప్రయాసపడుతున్నాము. దేని కోసం మనం ప్రయాసపడుతున్నాం? దేనిని ఆశించి ప్రయాసపడుతున్నాము? మనకు మనమే పరీక్షించుకుని అయానికి ఈ లోకంలో దేని కోసం ప్రయాసపడినా అదంతా వ్యర్థమయ్యా, అది మన ఒక దినాన్ని తీసివేయబడుతున్నాయా? కానీ ఎన్నడూ తీసివేయబడింది ఆ ప్రత్యేకత మన జీవితంలో దయచేవాయా, ఆ కృపను మనకు దయచేవాయా, ఆ పరిశుద్ధత మనకు దయచేవాయా, ఆ శ్రేష్టత, ఆ మహిమ, ఆ ప్రత్యేకత, ఆ ప్రభావం మాకులు దయచేసి ఆ ప్రభావములను ప్రత్యేకతను మమ్మలను నింపవా. అతి శ్రేష్టమైన వార్తలు ఎన్నడూ తీసివేయబడి కృప మాకులు దయచేవారు. మనం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ఆయన కృపను పొందుకునే వారిగా మనందరం ఉండాలి. దేవుని వర్షం చేస్తుంది. దేవుని చిన్న మాత్రమే చేస్తున్నారు. దేవుని నామానికి పడుతున్నదాక మీ అందరికీ నాకు గుర్తు ఉండాలి. మరి చక్కటి వారు చెప్పిన పాఠశాలలో కూడా నాకు గుర్తు ఉండాలి. దేవుని పని లేక దేవుని పేరున ముందు ప్రాముఖ్యమైనది ఏమంటే, రెండోది ఆయన మహిమ నిమిత్తం పని చేయవలసి ఉన్నది. సంఘం కానీ సేవకులు కానీ అందరూ మాట్లాడమా? చెప్పండి. బడిలో ఏం చేస్తున్నట్టు ముందు ఆ మాటని ఎక్కడ దాచుకుంట భూమిలో భద్రపరుచు అవి ఎన్ని దాంట్లో ప్రసంగం మనకు పాపం ఏంటంటే చాలా కోపం వస్తుంది. ఇది అయ్యే అలాగే నాకు తెలుస్తున్నా ఉంది దాని
అడగడానికి చెప్తే నాకు యేసు ప్రభువారు చెప్పే మాటలకి ఈవిడ ఆఖరి శనివారం చూసి ఆ యేసు మాట్లాడటానికి ఇష్టపడింది. ఇవిడంటే యేసు ప్రభువారికి కూడా బయట లేకపోతే ఆహారం పెట్టాలి, నా యొక్క దేవుడు నా దగ్గర తెచ్చారు కదా అన్నట్టుగా ఆమె ఆశిస్తూ ఉండటానికి లేక మంచి రుచికరమైన ఆహారం పెట్టడానికి ఆమె ప్రయత్నం చేస్తుంటే దాని తప్పటి దేవుడు ఏమైతే ఏమన్నారంటే ఇది ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎట్లా కానీ నదిలో భద్రపరచలేకపోతున్నాం అంటే మాట్లాడతామండి. ఏం చేస్తున్నామండి? ఇప్పుడు అన్న నేను వాక్యం ఎక్కడ నేను ఉపయోగం కదా శక్తి ఇస్తుందా? అలాగే నేను నదిలో భద్రపరచలేకపోతున్నాం అన్నీ వచ్చు. కనీసం వారానికి ఒక మాట బట్టి దాన్ని ఆలోచన చేసుకుంటారు. రెండవ లక్ష్మణ్ గారు చూస్తే ఆయన ఏం చేయడు, ఎందుకంటే దేవుడికి భోజనం కంటే అంటేనే దేవుని యొక్క రాజ్యం అంటే ఆహారము పానం కాదట అన్నమాట అర్థమండి. గట్టి చెప్పండి వస్తారు అంటే అది చెప్పడంటే అది చెప్తారు తెప్పించి దానికోసమే కదండి, తినడానికి వంటకే కదా. అంటే మనిషి యొక్క ప్రయాసం మీరైనా ఏదైనా సరే అంటే తెలుగు ఒక స్థానం వచ్చింది, కోటి విద్యలు అనుకోసం అన్న అర్థమా? కోటి విద్యలు ఏంటంట అనుకోసం. కానీ మీకంటే దానికి దేవుడి ఎందుకు ప్రారంభించేది? ఒక దేవుడు శక్తివైపోయినారా ఆ మాట్లాడడం వల్ల అంటే అసలు యేసు ప్రభువారికి డైరెక్ట్ గా యేసు ప్రభువారికి మనం సమాధానం చెప్పినా కదా సమాధానం చెప్పేసి ఇంతేదా అడగాలా ఇంటికనే అంత డైరెక్ట్ మాట్లాడుతున్నారు. వాళ్ళతో యేసు ప్రభువుతో ఉన్న అనుబంధం శారీరక బంధం అలాగే అన్నమాట కావాలి. అదే కొన్నాళ్ళు చెప్తున్న పురాణంలో చాలా స్త్రీ ఏమన్నది, నన్ను కరుణించి ప్రభావ నేను కుక్కలు ప్రభావ అని అన్నది. చెప్తాను జ్ఞాపకం ఆ సందర్భంలో అన్నాను నేను పోయిన వాళ్ళు నేను వర్షం చెప్పాను నేను చెప్తే ఆ కాళాస్త్రి నన్ను కరుణించి ప్రభు అంటే అవిశ్వాసంతో చేసింది. కానీ కుక్కలు కూడా ఎందుకు చెప్తున్నాను ఏంటంటే బంధుత్వాన్ని బట్టి భక్తి రాదు, బంధుత్వాన్ని బట్టి దేవుని యొక్క శక్తి అనుభవిస్తున్నాను అది సత్యమది. దేని బట్టి చెప్పండి? దేవుడితో బంధుత్వం ఉదయించి రావాలి తప్ప శారీరక సంబంధం ఉన్నంత మాత్రం అద్భుతాలు జరిగించినంత మాత్రం చదువు ఉన్నంత మాత్రం దేవుడిని తొలగించి తీసుకురావాలి. ఎవరికంటే మాస్టర్ గారు కానీ సింగోన్ గారు కానీ అన్నమాట. సింగోన్ గారు కానీ మాస్టర్ గారు కానీ ఎందుకు చదువుతుంది? ఎందుకు చదువుతుందంటే ఈ చెప్పిన కాలంలో వాళ్ళు ఎప్పుడు దేవుడు చేస్తారు అనేక అద్భుతాలు పంపించారు. చాలాసార్లు మనం ప్రార్థన చేసి ఇలాగే వ్యవహరిస్తుంటాం. ఒకసారి చాలాసార్లు మన జీవితాల్లో నా దేవుడు నా ప్రార్థించాలని నా ధైర్యం అనుకుంటాం, కానీ అవసరమైన ముట్టుకోవడం. రెండవది దేవుని నామాన్ని మహిమపరచడం కోసం అన్నమాట. తప్పు పట్టుకోవడానికి కోసం యోగానే వ్యక్తి ఎవరు మన యోగంటే ఎవరు అదే ఏముంటుంది అది శిష్యుడండి. ఆ శిష్యుడు అన్నారు కదా ప్రమాణాన్ని 1,60,00,000 సృష్టించి 2020 సంవత్సరాల క్రితం ఏ ₹1 అవుతుంది కదా 20 సంవత్సరాలు మీకు అదే పక్కన భూమి ఎంత ఉంటుంది? అప్పుడు ఎందుకు కొన్నారు? అప్పుడు ఎంత అవుతామంటే అది అది భూమి మరాఠీ 20 సంవత్సరాలు కొనాలంటే లెక్క చేశారు. వాళ్ళు కోటారు లక్ష మన భాష మన ఇంత వచ్చేసి ఏమైనా ఆలోచించే ఇది ప్రధాన కోసం పేదలు ఎల్లప్పుడూ నీయతే ఉంటారు. కానీ ఈ సువాసన ఎంత వర్షపడుతుందో
ఆమె బ్రతికినంత గౌరవం నా కోసం చేసింది. ఎందుకని తన పేద స్థితిలో దేవుణ్ణి ప్రేమిస్తే పాపాలను క్షమించబడతాను అన్నమాట కదా. ఎవరు ప్రేమిస్తే సరిపోద్దా? అది పుట్టింది చేయాలి. అది సిగ్గు రావాలని ఒక పేదలు ఆ పేదకాన్ని ఏర్పాటు చేసుకున్నారు దేవుడు ఆ కార్యక్రమం కోసం. ఒక ధనవంతులైన పేదలైనా ధనవంతులైనా దేవుడు వాడుకుంటాడని చెప్పినట్టుగా కాదు. ఏ చేతిగా ధనవంతులంట అక్కడ తన సొంత ఎవరు పంపించారు? ఏ చేతిగా ఎవరైనా ధనవంతులు ఏ చేతుగారు మరి ఏ చేతిగా కాదు. ధనవంతులైన ఏసులు కూడా ఉన్నారు. ఏసులతో మనం సమాజం పెట్టేనే అది ఒక ధనవంతుడు. ఆయన రహస్య క్రైస్తవుడు. ఎవరమ్మా నిద్రేసుకున్నా అంటే ధనవంతుడని ఆయన ఏసుతో సమాజం అంటే ధనవంతులు వాడుతున్నారు. పేదరాన్ని వాడుకుని ఈమె బ్రతికి ఉన్నంతకాల భూమి ఉన్నంతకాలం సువాసన సరదాగా వాడుతున్నారు. గురువు ఈ దినాలు చూసుకోగలగా దేవునామానికి మేమొక్కలు కలగా. ఎందుకంటే చాలాసార్లు మన జీవితాల్లో ఏం చేస్తుంటామంటే ఏదో మన పద్ధతిలోనే దేవుడు పడతాను పక్కన ఉంటారు. ఏం చేస్తామండి చెప్పరా? ఏ పడితే వాళ్ళతో కూడా అనుకున్నా ఏదైతే మనం ఇష్టం దేవుడు మన ఆడైతే ఉంటాడు. దేవుడు మనల్ని కూడా ఆశ్రయించాడు. మనం చాలాసార్లు ఆశ్రయించాడు. మన మాట విన్నాడు. ఆయన మన మాటలోనే ఉన్నాం. ఆయన మాటలోనే ఉన్నాం. సంబంధాలు పోరాడుతున్నారు. కానీ ఎక్కడ తేడా చూసిందంటే హృదయంలో పుట్టుకోకపోతే తప్పు పడతారు దేవుడు అన్నమాట కదా. మనం చాలా మాట వింటాము. ఇప్పుడు నిజం చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే నాకు అదే బాగా కలుగుతుంటారు. వీడిగా నాకు కూడా అప్పుడుతో పోల్చుకుంటే ఎంత శ్రేష్టమైన ఆహారం ఉన్నాము. ఎలాగైతే ఆహారం బిర్యానీ ఉంటుంది. ఏ ఆహారం వాసురాహారం ఏమైపోయింది కరెక్ట్గా ఉంటుంది. ఆ మాటలు చూస్తుంటే రుచిస్తుంటే మైమైపోయి నవ్వైతే జ్ఞానం అయిపోయింది. నవ్వుల గుంపు అయిపోయింది. అందుకని కానీ తను కూడా కాదు నవ్వులేదు కదా. సంస్కృతి ఏమైపోతుందని చెప్పకుండా దేవుడితో సంబంధం లేకుండా పోయింది లేదా? దేవుడితో సంబంధం లేకుండా
జీవితం చెప్పిన కూడా మా కోసం ఏం చెప్పానండి, ఆ నాన్నగారు ఇంట్లో పడుతున్నప్పుడు ఎవరో పడుతున్నాను ఆయన ఇల్లంతా ఆయన పోషకం కాదు ఏం మాట్లాడుతుంది మన ముందు కోసం మన కోసం ముందు కోసం వచ్చి శుభ్రం నాకు ఒక్కరికి అర్థం అదే కదా ద్వారా పడుతున్నాను ఆయన ప్రార్థన గర్భానికి ఎవరు లక్ష్మీ ఒక రూపాయలు ప్రార్థన ఇచ్చేది మొబైల్ చేసి మొబైల్ చేసి ఇవ్వనా మొబైల్ కొన్నిసార్లు ఖచ్చితంగా కలిసిన శత్రుత్వం దేని మీద ఆలోచన బాధిస్తుంది. ఈ శత్రుత్వం అనేది ఈ రోజుల్లో ఓకే కదా, ఈ ప్రపంచానికి వెళ్తుంటే మనకేం శత్రుత్వం లేకపోతే చెప్పండి. కానీ దేవుడితో నాకు సంబంధం పోతున్నాం అంటే ఇంట్లో కలిసి ఎవరు ఉద్యోగం శత్రువు అని చెప్పండి. సార్ పక్కన వచ్చారు అక్క పోయి దేవుడు మాట్లాడుతున్నాని బాగా పొందుతుందా దేవుడు అలా అర్థం చేస్తున్నాడు కానీ దాన్ని అలా తయారు చేసేవాళ్ళంటే కదా పోనీ అంత తనకి విలువకు పెంచి దేవుడు పెంచి అది ఏంటి అంత డబ్బు ఇస్తుంది ఇది సువాసనది అవి బతుకున్నంత కాలం చూపించాలని దేవుడు అని చెప్తున్నాడు అనుకో, మనకి తెలియజేయుడు మా బంధువులు లేకపోతే మనకి ఇచ్చినోడు ఎవరైనా ఎత్తుకుంటారు అనుకుంటారా? ఇది క్రైస్తవ జీవితం అంటే వల్ల అందుకనే వాళ్ళ కోసం శిక్షకోవాలి పై మాటలు శిక్షణ ఇంకోసం నేర్చుకుని చెప్తాను నేర్చుకుని అదే చేస్తాను అర్థం నువ్వేం కాబట్టి దేవుడి కోసం ఏం చేయగలమో చెప్పండి అంటే పడతామా పాత్రలు కానీ పెట్టగానే ఇంట్లో ఇంట్లో ఎక్కువ కానీ ఇంట్లో అందరూ జాయిన్ చేస్తాను నేను చెప్తున్నాను అలా వస్తే చేతులు లేకపోతే అలా ఇంప్రూవ్మెంట్ ఇస్తుంటారు అక్కడ శుభ్రం చెప్తుంది అక్కడ ఇచ్చేది దాని వాసు దగ్గర శుభ్రం వస్తారు. ఏంటంటే చెప్తున్నానంటే దేవుడి కోసం కష్టాలు దేవుడి మహిమ కోసం కష్టాలు ఇద్దరు ముగ్గురు గారు కాబట్టి ఇద్దరు ముగ్గురు ద్వారా దేవుడి కార్యక్రమం మహిమ కలుగుతున్నారు. ఎవరితో కార్యక్రమించేది మన హృదయం నుంచి ఆ రోగన దేవుడిని బట్టే ఆయన ఒక మాట ఇస్తే చాలు నీలా జీవితం బాగుపడిపోతాయి. ప్రార్థన దేవతలకి నీళ్ళతో చేసి ఎడవాలి ఇదనా ఇదనా ఇదే మీరు పట్టు ఎన్ఆర్పి అంటే సాయాన్ని వాళ్ళు చేశారు అంటే అక్కడ భూమి ఉందంటే భూమి శుభ్రంగా భూమి దేవుడు అలా తీసుకుంటున్నట్టు ఆయన ఇంగ్లీషు అంటే విశ్వాసవాది చెప్తూ ఆయన విశ్వాసవాది చెప్తూ ఇంగ్లీష్ రాకలేదు కానీ మొక్కలు తీసుకుని మొత్తం ఏం తీసుకుని మొక్కలు ఇంగ్లీష్ తీసుకుని మొత్తం రాక మనకి దర్శనకైనా రాజుగారు దర్శనం వాడుతుంది రాజుగారు పదవ నైట్ గారు ఎందుకంటే దాని గురించి బాగా కనీసం అది భోజనం
దేవుని యొక్క చెప్పండి చూసేస్తాను. దేవుని కోసం దేవుడు ఒకడే భక్తి కోసం ఇచ్చి లోపల తెచ్చుకోరు అని చెప్పానమ్మా అని మాట్లాడతాను. ఎవరు తీసుకోవాలి? పాస్టర్ అక్కరకు, పెద్ద అక్కరకు, భూమి కూడా అక్కరకు, తన ధనవంతుడు కాదు, వంతుకు ఒక్కరకు బతుకు మెచ్చుగా అతని కష్టాల్లో కూడా దేవుని కోసం అతను వ్యక్తి ప్రోగ్రాన్ని నువ్వు నేర్చుకున్నప్పుడు చెప్పాలా మీరు నేర్చుకోరా అంటూ కూడా తిరిగి ఉంటుంది. ప్రాణాన్ని తీసుకెట్టి ప్రాణాన్ని ప్రాణంగా పెట్టిన వాళ్ళు అందుకనే భక్తులు ఇంకా దేవుడికి దాంట్లో దాంట్లో ఖర్చు వేసుకుని ఏ శక్తి లేకుండా పడతారు. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నేర్చుకుంటే పళ్ళ వ్యక్తి తిరుగుతుంటే ధైర్యం చూడగలుగుతాడు. నా కోసం నీకోసం ఈ పిల్లల కోసం నీకు కాదు ఆ హృదయంలో ఆ ప్రేమ లాంటిది, ప్రేమ మరణం కంటే బలమైనటువంటి మాట్లాడుకోవాలి. చెప్పండి దేవుడు ప్రేమిస్తున్నామని ఏం చెప్పి ఏమి ఆయన డబ్బులు కావాలా? ఇప్పుడు గుర్తిస్తే అది మైపడితే చాలు. మన దగ్గర ఏమి తెలియదు. ఈ హృదయంలో కట్టుకుంటే ఆమె ఏం చేస్తుంది? దేవుడికి ప్రేమిస్తున్నారు. మన దేవుని వాడుతూ మనం దేవుని వాడుతూ ఎందుకు నేను కూడా కాదు. దేవుని వాళ్ళు మనం ప్రత్యేకం దేవుని వాళ్ళు ఆలోచిస్తారు. అది వాడుతూ పడతాను అదనంగా గౌరవం ప్రభావం దేవుడు తీసుకొస్తాడుగా, నాకు సంస్థ ప్రభావాన్ని తీసుకోలేదా, నాకు డబ్బు కావాలని చెప్పలేదా, నువ్వు వాడుకోలేదా నేను కూడా అప్పుడు నాకు అందరికీ ఏంటంటే ఈ హృదయంలో కాకుండా మాకు ఇది చంపేస్తున్నారు సరే ప్రాణుడుగా పిలిచివాడు కాదు, నా దేవుడు శక్తివంతుడు. అందుకోసం కావడానికైనా ఈ పల్లెల నుంచి నశించేవాడు కాదు, అలిపోయేవాడు కాదు. చెప్పలు తింటున్నా సరే అక్కడెక్కడన్నా ఆ పల్లెలతో ఏం చేసేవాడు పక్కకు నిశ్చయించారు. ఏంటో వాళ్ళంటే వాళ్ళు పర్లేదు కానీ ఇంకొక ప్రతినిధి ఇటువస్తున్నా కానీ మరించిన ప్రభువులో కాల్సిన వాసన ఇంత బాగా వచ్చినమ్మా బహుశా అన్ని దాంట్లో ప్రసంగం చేసింది. అంటే ఆ 3 రోజులు కూడా ప్రసంగంలో భోజనం పెట్టిన తర్వాత వాటిని పెట్టారా, వాటిని పెట్టిన తర్వాత భోజనం పెట్టారా? ఎందుకు వారు 5 రోజులు 2 కిలోలు పెట్టినప్పుడు ఇక్కడ వాస్తు 2 రోజులున్నర కాదా మరలా 3 రోజులు 3 గంటల కదా 3 నిమిషాలు రాత్రి రాత్రి చూసుకున్నా దేవుడు వాటిని 2 సార్లు ఆడేసాను 2 సార్లు ఆడేసాను అందులో మన కష్టాలు దేవుడు ఆదర్శాలు దేవుడి దగ్గర ఆలోచించుకుంటే వాటిని ఎక్కడ దాచుకోవాలి అంటే మాట్లాడాలి. ఈరోజు మనం ఏం చేసుకుంటాం? దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. నేను దేవుని పేరు కోసం కష్టపడాలి. మనకి ఏడుంటే అంటే చెప్పండి ఆవిడ జీవనాంతం ఎంత దాచిన చదివాలి సరే రావచ్చాడు ఆత్మీయ స్నానం
స్థానంలో వాళ్ళు అంటున్నారు. మనం అంతే చెప్తాం కదా, శివార్తన పడ్డాము కానీ దేవుని స్మరించారు. కానీ మనుషులు ఎన్నిసార్లు దేవుని నమ్ముకోలేకపోతుంటారు, ఎన్నిసార్లు గొప్పల్లో పెట్టుకుని దేవుని నామాన్ని లేదా దేవుని వైకుంఠంగా తీసుకున్నామని వారి మాదిరిగా మనం కూడా జీవితాన్ని ఎదుర్కొంటాము. దయచేసి
మొదటి వస్తుంది మొదటి వస్తుంది కదా మూడు సార్లు మాకు ఉదయం ఒకసారి ఒకసారి ఇంకొకసారి ఆ ప్రార్థన మీ శరీరాన్ని సిద్ధం చేసి సాక్షి
చెప్పనయ్యా ప్రతి పరిస్థితిలో కురిగిపోక ఆగిపోక నీ వైపు చూడగలము వినగలమని ప్రతి పరిస్థితిలో కురిగిపోక అభిషేకించినట్లయితే వాళ్ళ పరిస్థితి తండ్రి కాపాడుతున్నాను విడుదల ప్రకటించిన ఏస్తున్నాం నడుస్తున్నాం తండ్రి ప్రవేశం సంపూర్ణ ఉపవాదితులైన నాశనమగులాక దేవుని కుమారికపోతుంది పరిశుద్ధాత్మదేవుని యొక్క ప్రియత దేవుని యొక్క అన్నింటి సహవాసం కూడిన మనసును పరిస్థితి సదాకాలం చేయడం నడిపించి అందరి మీరు సిద్ధపడుతుందాక అరే అందరికీ వాళ్ళ క్రిస్మస్ ప్రారంభం